హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. మనం ఇప్పుడు నల్లకుంటలో ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. అయితే దాదాపు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రెయినీ సీజన్ మొత్తం నడుస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తులో వర్షాలు పడుతూ ఉన్నాయి. సో చిన్నపిల్లలు అటు మహిళలందరూ కూడా చాలా జబ్బులకు గురి కావడం జరుగుతూ ఉంది. సో వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో మ్యాక్సిమం అందరూ కూడా ఈ ఫీవర్ అయితే సీజనల్ ఫీవర్కి అయితే చాలా లోబడి ఉన్నారు. చాలా మంది పెద్ద ఎత్తున కూడా పేషెంట్స్ అనే హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. సో వారందరూ కూడా అసలు ఇక్కడ ఎలాంటి జబ్బులకు పాల్పడుతూ ఉన్నారు, సో ఎక్కువ మొత్తంలో ఎలాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. అయితే మనం తెలుసుకున్నట్లయితే ఏదైతే డెంగ్యూ ఫీవర్ ఉందో, డెంగ్యూ ఫీవర్ ఎక్కువ మొత్తంలో ఎక్కువ కేసులు నమోదు అవుతా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ వారితో అట్లాగే మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వారు ఏం చెప్తారు, అసలు ఏ జోన్కి అంటే ఏ సీజనల్ ఫీవర్ కావచ్చు, లేకపోతే డెంగీ కావచ్చు, అటు చికెన్ గున్యా, మలేరియా, వీటిలో ఎక్కువ మొత్తంలో ఏ ఫీవర్ ఎక్కువ శాతం నమోదు అవుతా ఉంది, సీజనల్ ఫీవర్స్ ఎక్కువ నమోదు అవుతా ఉన్నాయా, లేకపోతే అటు డెంగీ, చికెన్ గున్యా ఇలాంటి ఫీవర్స్ ఏమన్నా ఎక్కువ నమోదు అవుతా ఉన్నాయి కూడా హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఒకసారి మనం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సార్ రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో చాలా పెద్ద ఎత్తున వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. సో ఎలాంటి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, ఎక్కువ మొత్తంలో ఏ ఏరియాకి సంబంధించినటువంటి ఎక్కువ ఫీవర్లు వస్తూ ఉన్నాయి, అదేవిధంగా డెంగ్యూ లక్షణాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? సో డెంగ్యూ సంబంధించినటువంటి ఎవరైనా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉన్నారా పేషెంట్స్? సీజన్ మారింది కాబట్టి ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చేసింది. వాతావరణంలో చాలా మార్పులు వచ్చేసినాయి. సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కొంచెం వేరియస్ సీజనల్ ఫీవర్ స్టార్ట్ అయినాయి. కాకపోతే ఇంతకుముందుతో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే అంత పెద్ద ఎక్కువ మొత్తంలో కేసు అయితే రావట్లేదు. ఎక్కువగా వైరల్ ఫీవర్స్, జస్ట్ ఫీవర్, బాడీ పెయిన్స్, దగ్గు, జలుబు, ఇటువంటి తర్వాత కొన్ని డెంగ్యూ కేసెస్ కానీ ఇవి ఎక్కువ నమోదు అవుతున్నాయండి. సో సీజనల్గా లాస్ట్ టైం వచ్చినట్టుగా చికెన్ గున్యా కానీ అటువంటి కేసు అయితే ఏం లేదు. ఎక్కువ వైరల్ ఫీవర్స్, తర్వాత కొన్ని ఇప్పుడే డెంగ్యూ అట్లా స్టార్ట్ అవుతాం. సార్ వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి. సో రాత్రిపూట దోమలు, ఈగలు కూడా ఎక్కువ శాతంలో వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముందు మనకు అసలు ఆ జబ్బు ఎలా వస్తుందో తెలిస్తే దాని ప్రకారం దాన్ని రాకుండా చేసుకోవడానికి ఏం చేయాలని తెలుస్తుంది. ఇప్పుడు చేసుకుంటే కనుక డెంగ్యూ కానీ, తర్వాత చికెన్ గున్యా కానీ, మలేరియా కానీ ఇవన్నీ కూడా దోమకాటు వల్ల వస్తాయి. సో దోమకాటు లేకుండా జాగ్రత్త పడాలి. అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు కావచ్చు, ఇంటి చుట్టూ ఉండే పరిసరాలు కావచ్చు, లేదా మనం పనిచేసే వర్క్ ప్లేస్లో ఉండే పరిసరాలు కావచ్చు, దాన్ని నీట్గా ఉంచుకోవాలి. ఎక్కువ కానీ డస్ట్ ప్లేసెస్ కానీ, తర్వాత డబ్బాలు కానీ, పాత వస్తువులు కానీ, పలిగిపోయిన కుండలు కానీ ఇటువంటి ఏం లేకుండా ఉంటే దోమలు అక్కడ బ్రీడ్ చేసే ఛాన్సెస్ ఉండవు. తర్వాత దోమలు పెరిగే ఛాన్సెస్ కూడా ఉండవు. సో అటువంటప్పుడు మనం దోమల్ని కుట్టకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ డే టైం పగలు కుట్టే దోమలతోనే వస్తుంది. సో కాబట్టి మనం ఆ టైంలో జాగ్రత్తలు తీసుకుంటే కనుక అసలు అటువంటి వచ్చే ఛాన్సే ఉండదు. మలేరియా లాంటివి మాత్రం నైట్ కుట్టే దోమల వల్ల వస్తుంది. సో నైట్ జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, ఇలాంటి సమయంలో ఈ వర్షాకాలంలో ప్రజలు వారి ఇమ్యూన్ సిస్టాన్ని ఎక్కువగా గట్టిపరచుకోవడానికి కావచ్చు, ఆ ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉండడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది సార్? వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసేసేయాలి. దాంతో ఏంటంటే మన హెల్త్, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది. సేమ్ టైం కొన్ని రకాల జబ్బులు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. లైక్ ఇప్పుడు పానీపూరి లాంటివి కానీ, చెరుకు రసాలని కంటామినేషన్ తీసుకుంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత జాండీస్, వైరల్ హెపటైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది రాకుండా చేసుకోవచ్చు. సేమ్ టైం మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా కాపాడుకోవచ్చు. మళ్ళీ ఇంట్లో చేసిన మంచి ఆహారాన్ని, ఫ్రూట్స్ని, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఇటువంటివి చేయడం వల్ల మన హెల్త్ సిస్టమ్ని, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ని కూడా పెంచుకోవచ్చు. సార్ నాన్ వెజ్ పై ఏమంటారు సార్? ఇలాంటి సమయంలో నాన్ వెజ్ తీసుకోవచ్చా? అంటే ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చా, ఏదైనా కొంత క్వాంటిటీలో తీసుకోవచ్చా? ఎలా తీసుకోవచ్చు సార్ నాన్ వెజ్ని? ఏది కూడా లిమిట్గా తీసుకున్నంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అందరికీ ఒకటేలాగా చేయలేం. సపోజ్ ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎల్డర్లీ పీపుల్ కావచ్చు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు వీలైనంత వరకు కొంచెం నాన్ వెజ్ని, పర్టికులర్లీ రెడ్ మీట్, మటన్ లాంటివి అవాయిడ్ చేసేసేయాలి. చేపలు కానీ, లేదంటే చికెన్ కానీ ఇంట్లో చేసింది, నీట్గా చేసింది, క్లియర్గా చేసింది అయితే తప్పకుండా తీసుకోవచ్చు. సో ఇది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పినటువంటి మాట. ఏదైతే ఈ ఫీవర్ హాస్పిటల్ మనం ఇక్కడ రావడం జరిగింది. సో వారితో మాట్లాడిన తర్వాత వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అసలు ఇంతకుముందు సంవత్సరం కంటే పోల్చుకుంటే ఈ సంవత్సరం డెంగీ సంబంధించినటువంటి వ్యాధులు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు తక్కువ మంది వచ్చారు. అదే సీజనల్ సంబంధించిన ఫీవర్స్ అయితే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. సో డైలీ పేషెంట్స్ అయితే వస్తూ ఉన్నారు, ఓపీలు అయితే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వారు ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే బయట దొరికేటువంటి పానీపూరి కావచ్చు, బయట దొరికేటువంటి ఏదైతే ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయో ఆ ఫుడ్స్ అన్నిటి కొంచెం అవాయిడ్ చేయడం వల్ల వారికి మంచిదని చెప్పారు. సో అదేవిధంగా ఇంట్లో చేసుకునే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైనా మీరు నాన్ వెజ్ కానీ, ఏదైనా వెజ్ కానీ మీరు ఏది తినాలనుకున్నా ఇంట్లో మీరు చాలా ఫ్రెష్గా చేసుకునే మాత్రమే తినండి. బయట ఫుడ్ని అవాయిడ్ చేసినంతసేపు మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో ప్రజలందరూ కూడా వారి ఇమ్యూన్ సిస్టమ్ మీద చాలా గట్టిగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ చాలా మంచిగా పనిచేసింది. సో రానున్నటువంటి రోజుల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, కలుషితమైన తాగకుండా కొంచెం హీట్ వాటర్ కావచ్చు, అటు ప్రతి ఒక్కటి ఇలా మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి పదార్థాలే ఫ్రూట్స్ కావచ్చు, ఇవి మాత్రమే తీసుకోవాలి. అనవసరమైనటువంటి బయట ఫాస్ట్ ఫుడ్ కూడా
తీసుకోవద్దని కూడా వారు చెప్పడం జరిగింది. సో ఫీవర్ హాస్పిటల్లో మాత్రం ప్రస్తుతానికి డెంగ్యూ చాలా తక్కువ ముఖంగానే ఉంది, కాకపోతే వైరల్ ఫీవర్స్ అనేది చాలా ఎక్కువగా ఉందని వారు చెప్పడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్డ్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Lokesh Gaud from Fever Hospital, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.